ఎక్కడ? దేవుని సంఘములో కట్టబడినప్పుడు ఇలాంటి కార్యములు కూడా ఇంకా చాలా జరుగుతున్నాయి. ఏ సంఘములో కట్టబడాలి, దేవుడు ఏ సంఘాన్ని నిర్మించాలనుకున్నాడు మొదటి నుండి ఒకసారి మనం చూసుకున్నాం. ఆదికాండం నుండి దేవుడు సంఘమును ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఎవరిని? సంఘము అనగా దేవునికి బైబిల్ చెప్తున్నది ఏమంటుందంటే దేవుని భార్య అనంట. ఎవరు? దేవుని భార్య. సంఘం ఏమిటి? అయితే ఏం చేస్తున్నాడంటే ఈ సంఘం గురించి మనం తెలుసుకోవడానికి ముందుగా దేవుడు ఆదామును ఎందుకు సృష్టించాడు, ఆదాముకు పక్కటెముకలో నుండి స్త్రీని ఎందుకు తీశాడు, అర్థమైందా? దానికి ఈ సంఘానికి రెండో ఆదాముకు ఏమన్నా పోలిక ఉందా? తెలుసా? రెండో ఆదాం అంటే ఎవరు తెలుసా? ఎంతమంది తెలుసు? మొదటి ఆదాం గురించి అందరికి తెలుసు, కానీ రెండో ఆదాం గురించి తెలుసా? తెలియదా? రెండవ ఆదాం గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇద్దరు ఆదాముల గురించి తెలుసుకున్నాం. ఎవరి గురించి తెలుసుకున్నాం? ఇద్దరు ఆదాముల గురించి ఈరోజు తెలుసుకున్నాం. అయితే ఆదికాండం 2వ అధ్యాయం 21, 22 వచనాలు చూసుకుంటే ఇక్కడ ఏమనున్నదంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోట మాంసంతో పొడిచి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చాను. చాలు, ఇక్కడ ఆపుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేనేం మాట్లాడాలనుకున్న తండ్రి, నాలో నుండి మీరు మాట్లాడండి తండ్రి. తండ్రి, మాట్లాడేవాడిని నేను కాకూడదు తండ్రి, మీరు నాలో ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును కూడా వీరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి అందరం రెండు చేతులు పైకి ఎత్తేద్దాం. హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా. అయ్యో, మీ అందరికి నిద్ర వస్తుందా ఇప్పుడే? హల్లెలూయా. నిద్ర అయితే రావట్లేదు కదా? ఎందుకంటే ఈరోజు కొంచెం డెప్త్గా వెళ్ళిపోదాము. దేవుని గురించి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఓకేనా? ప్రయత్నిద్దామా? ఓకేనా? ఓకే. అయితే మొదటి ఆదాము ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి దాన్ని స్త్రీగా నిర్మించాడు. ఏం చేశాడు? స్త్రీగా నిర్మించాడు. దాని తర్వాత తినవద్దన్న పండు ఆ స్త్రీ తిన్నది. అంతేనా కదా? స్త్రీతో పాటు ఆదాము కూడా తిన్నాడు. ఉన్నదా లేదా అక్కడ? ఒకసారి చూసుకున్నాం. బైబిల్లో చూసుకున్నాం. బైబిల్తో వెళ్తేనే మీకు 3:6 ఒకసారి తినండి. 3:6 ఇదే ఆదికాండం 3:6 చదవండి ఒకసారి. స్త్రీ ఆ వృక్షము, మైకులు చదవండి, మైకులు చదవండి, మైకులు చదవండి, చదవాలి. 3:6 చాలు, అతడు కూడా తినెను. ఇక్కడ ఆపుదాం. ఏం చేద్దాం? ఫస్ట్ ఒకటి ప్రకటెముక తీసేసిండు, గుర్తుపెట్టుకోండి. ఎముక నుండి తీసేసిండు, ఒక స్త్రీని చేసిండు. స్త్రీ చేసి ఆ స్త్రీ ఏం చేసిందంటే అది తిని దానిలో పాలి భాగస్తుడుగా ఇక్కడ ఆదాముకి ఇచ్చేసింది. అవునా కదా? ఈ ఆదాముకు ఆ విషయం తెలుసు. ఏ విషయం తెలుసు? అది తినిన దినమున ఖచ్చితంగా చచ్చిపోతానన్న విషయం ఆయనకు తెలుసు. తెలిసి కూడా ఆయన ఈమెతో పాటుగా ఆ పండు తిన్నాడు. తినడానికి గల కారణం ఏమిటి తెలుసా? తినడానికి గల కారణం ఏమో తెలుసా? తెలియదు కదా? చెప్తా పట్టండి. అయితే ఆ స్త్రీని వదులుకోవడానికి ఆదాము ఇష్టపడలేదు. ఎవరు? ఆదాము తన భార్యను వదలడానికి ఇష్టపడుకోలే. ఆయన ఇంకెంతకాలం నేను ఒంటరిగా ఉండాలి, ఇంక ఒంటరిగా ఎందుకు జీవించాలి, నా ఉన్నది కదా, నా సంఘం ఉంది కదా అని దాన్ని పట్టుకోవడానికే ఆయన ఏం చేసిందంటే, ఏదైనా సరే నేను
భరించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అర్థమవుతుందా? మంచిగా వినాలి అన్న. వాళ్ళని వదిలేసే, పిల్లలు ఆడుకుంటారు కానీ వదిలేసేది. అయితే ఏదైనా ఆయన చేయడానికి ఎలా ఏం చేయాలంటే సిద్ధపడి ఉన్నాడు. ఏం చేశాడు? విషయం తెలుసు, ప్రభుల వారు ఖచ్చితంగా చెప్పారు, ఈ మంచి చెడులు ఇచ్చిన ఫలం నువ్వు ఎప్పుడైతే తింటావో అప్పుడు చచ్చిపోతావు ఆదామని చెప్పాడు. ఆదాముకు తెలుసు, అవ్వ తీసుకున్నది. స్త్రీ అంటే నేనేం చెప్పాను ఇప్పుడు, ఇంతకుముందు ఏం చెప్పాను? సంఘం అని చెప్పాను. స్త్రీ అంటే సంఘం అన్నదాన్ని కూడా నేను బైబిల్లో చూపిస్తాను, రెఫరెన్స్ కూడా చూపిస్తాను. కానీ మీకు కొంచెం ముందుగా రిఫరెన్స్ చూపించినాక చెప్పమంటారా? ఓకే, రెఫరెన్స్ తీద్దామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము తీయాలి, త్వరగా తీయాలి. 5వ అధ్యాయము 22 నుండి చదువుకున్నాం. 22 కాకుండా డైరెక్ట్ 32వ వచనాన్ని చదువుదాం. 32వ వచనం చదివితే త్వరగా అర్థమవుతుంది. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఏ మర్మము గొప్పది అంటే ఇప్పుడు 22 చదవండి. ఇప్పుడు 22 చదవండి. ప్రభువు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఎవరట? క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. చదువు, ఇంకా చదువు. పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగాను భార్య కూడా ప్రతి విషయములోను పురుషునకు లోబడవలెను. చాలు, ఇక్కడ తన పురుషులకు లోబడవలను. అయితే ఈ మర్మం ఏంటంటే, ఈ మర్మం 32 కదా మళ్ళీ ఇప్పుడు. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గురించి చెప్పుచున్నాను. ఎవరి గురించి చెప్తున్నాడట? భార్య భర్తలను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? వింటున్నారా? నమ్మకం చూడండి మంచిగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మా వైఫ్ ఉంది, మా వైఫ్ను నన్ను ఈ అపోస్తుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే, దేవునికి ఉన్న సంఘానికి ఈ స్త్రీకి ఉన్న సంబంధాన్ని ఎట్లా పోలుస్తున్నాడంటే భార్య భర్తల సంబంధంగా పోలుస్తున్నాడు. ఏం పోలుస్తున్నాడు? భార్య భర్తలను చూస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే స్త్రీ అట ఏం చేయాలంట? భర్తకు లోబడి ఉండాలి. ఎవరు ఉండాలి? లోబడి ఉంటే పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. చాలా మంది చెప్తున్నాడు ఈ విషయం. మన సంఘానికి శిరస్సు ఎవరంటే యేసు ప్రభుల వారు. ఎవరు? యేసు ప్రభుల వారు. అయితే సంఘములో ఉన్న వారిని ఎంత తప్పులు చేసినా గాని, ఏది చేసినా గాని దేవుడు వదలడానికి ఇష్టపడడు. ఏం చేయడు? వదలడానికి ఇష్టపడడు. ఎందుకంటే మొదటి ఆదాము కూడా వదలడానికి ఇష్టపడలే. అవ్వ తినద్దన్న పండు తిన్నది, కానీ ఆమెను వదిలేయడానికి ఇష్టపడలేనా? ఆ తప్పులో ఈయన కూడా పాల్గొన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నారంటే సంఘం చేస్తున్న తప్పులో కూడా, తప్పుల గురించి ఏం చేశాడంటే ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. అర్థం కాలే కదా? అయితే ప్రజలమైన మనము దేవునికి ఎవరమైతే మనము భార్య అయి ఉన్నాం. ఎవరన్నాయి? వింటున్నారా? వినట్లేదా? ఏమో సీరియస్ గా చూస్తుంటే మరి వింటున్నారా లేదా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ రోజు కొంచెం చాలా డెప్త్ గా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చాలా విని ఉన్నారు. చాలా మంది, కొంతమంది 20 ఏళ్ళ దాకా విని ఉన్నారు, 30 ఏళ్ళు విని ఉన్నారు, చాలా మంది విని ఉన్నారు. కానీ ఈ డెప్త్ అయిన లోతైన విషయాలు మనకు చాలా మందికి తెలియదు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ మొదటి ఆదాము కూడా వదలడానికి ఇష్టపడలే. ఈ రెండవ ఆదాము కూడా, రెండో ఆదాము అంటే ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు మీకు ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటాయి. ఒకసారి తీయండి. రోమా 5:14. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా డెప్త్కి వెళ్తే మీకు త్వరగా అర్థమవుతుంది. ఒకసారి తీయండి. లాస్ట్ చదువు. ఆదాము రాబో అని గుర్తై ఉన్నాడు. ఎవరట? ఈ మొదటి ఆదాము. దాంట్లో చివర్లో 14 చివర్లో చూడండి ఒకసారి. ఆదాము రాబో వాడికి గుర్తై ఉన్నాడు. ఓకే. ఏదంట? ఈ మొదటి ఆదాము ఏమన్నట? రాబో ఆదాముకు గుర్తై ఉన్నాడు. మరి రాబో ఆదాము ఎవరంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45 నుండి చూసుకున్నాం. ఒకసారి చూసుకున్నాం. మీకు ఇప్పుడు రెండో ఆదాము అవుతుంది. మొదటి ఆదామేమో రాబోయే వాడికి గుర్తై ఉన్నాడు. ఎవరికి?
మరి ఎవరు వచ్చిళ్ళు? ఆ వచ్చిన వారు ఎవరంటే 45 నుండి ఒకసారి చదువుకున్నాం. 15వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45, 46, 47 చదవండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆమె ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేసే ఆత్మయాయను. చాలా పండి. కడపటి ఆదాము అంటే ఎవరట? ఆత్మ జీవింపజేసే ఆదామై ఉన్నాడు. మరి జీవింపజేసే ఆదాం ఎవరు? రైట్, ఓకే, మీకు అర్థమవుతుంది. చదువు, ఇంకా చదువు. ఆత్మ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది. ఆత్మ సంబంధంతోని కలగలేదమ్మా. మొదట మొదట ఆదామును ఏం చేశాడంటే ఆయనను మట్టితోని చేసి నిర్మించి ఆయనలో జీవాయుధు ఊశాడు. దేవుడు ఊశాడు. ఆయన ఏం చేశాడంటే అది ప్రకృతికరంగా కలిగినది. చదువు. తరువాత ఆత్మ సంబంధమైనది మొదట మనుషుడు భూ సంబంధమైన మట్టి వంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. పరలోకం నుండి ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు. ఎవరు వచ్చారు? చదువు, ఇంకా చదవండి. ఓకే. మట్టి నుండి పుట్టినవాడెవడో, మట్టి నుండి పుట్టినవాడెవడో అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధమును అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధం పోలికయు ధరింతుము. అర్థమైందా? పరలోక సంబంధం నుండి పుట్టినవాడు యేసుక్రీస్తు. కన్యక గర్భం నుండి ఆయన పుట్టాడు. అవునా కదా? పరిశుద్ధాత్మ నుండి ఆయన పుట్టినవాడు గనుక పండితులు కానీ ఎవరైనా కానీ యేసుక్రీస్తుని అందుకనే ఏమంటారంటే రెండవ ఆదాం అని అంటారు. హల్లెలూయా. రెండవ ఆదాం అని అంటారు. ఈ రెండవ ఆదాము పరలోక సంబంధం నుండి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే సంఘమును ఆయన ఇంకా ప్రేమిస్తూ ఆ సంఘములో ఏ విధంగా ఉండాలి అన్నది ఈ భక్తుల ద్వారా వీరి ద్వారా చెప్తూనే ఉన్నాడు. అయితే ఆ సంఘాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆ మట్టి ద్వారా పుట్టిన ఒక మనుషుడే, ఒక ఆదామే తన భార్యను వదులుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ అలాంటిది పరలోక సంబంధంగా మనం ఆయనలో రక్షింపబడి మనం బాప్టిజం తీసుకొని మన పాపాలన్నీ కడగబడి ఆయనతో కనెక్ట్ అయిన మనలను, పరలోక సంబంధమైన మనలను వదలడానికి ఆయన ఇష్టపడతాడా? సరి చేసుకోవాలని చూస్తుంటా అంటాడు. కానీ ఈ సరి చేసుకునే విధానంలో ఎంతమంది సరి అవుతున్నారు అన్నదే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఏంటంటే చాలా మంది ఏమైతే అయితే అక్కడ మొదట ఆదాముకు తన భార్యనేమో పక్కటెముకల నుండి తీశాడు. ఇక్కడ రెండో ఆదాముకి ఏంటంటే ఈ పక్కటెముకల నుండి రక్తాన్ని తీశాడు. హల్లెలూయా. ఆ రక్తము నేల మీద పడగానే మన అందరం పవిత్రంగా మార్చబడేసినాం. హల్లెలూయా. అయినా కదా? పడ్డామా కాలేదా? స్తోత్రం. హల్లెలూయా. 19:34 యోహాను సువార్తలో ఉంటది. అక్కడ ఏందంట పక్కన పొడిచారట. ఎక్కడ పొడిచారు? ఈ రెండో ఆదాంకి ఎక్కడ పొడిచారు? యేసుక్రీస్తు వారికి ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు. మరి ఒక లేఖనం చెప్పుచున్నది. 19:34 యోహాను సువార్త. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. ఓకే, చదవండి. వెంటనే రక్తము నీళ్లను కారెను. నీరు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు కానీ రక్తం గురించి మాట్లాడుకున్నాం. ఏమంటా? వెంటనే రక్తము కారింది. ఆ రక్తము ఈ భూమి మీద పడగానే మనము పవిత్రపరచబడిపోయినాం. హల్లెలూయా. అయితే ఈ రెండవ ఆదాము చూడండి, ఇక్కడ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఏమున్నాయి? రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా? మొదటి ఆదాముకేమో పక్కటెముకల నుండి తీసి ఒక స్త్రీని తయారు చేశాడు, ఒక సంఘాన్ని తయారు చేశాడు. ఈ రెండవ ఆదాముకేమో ఏం చేశాడంటే ఈ పక్కటెముకల పొడిచి ఆ రక్తాన్ని నేల మీద వేయగానే ఏం చేశాడు? సంఘాన్ని పవిత్రపరిచేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? సంఘం అంతా ఆటోమేటిక్ గా పవిత్రపరచబడేసింది. ఆయన ఉన్నాడు. అందుకనే అంతకంటే ముందుగానే ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే
ఇజ్రాయిలు వినుము ఎక్కడ ఉంటదంటే యెషయా 54:5లో చూద్దాము. ఏమని ఉంటదంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, మీకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి 54:5. నిన్ను సృజించిన వాడు ఎవరైనా నిన్ను సృజించిన వాడు ఎవరు వింటున్నారా, నన్ను చూస్తున్నారా? యెషయా 54:5లో ఉంటుంది, రాసుకో అక్కడ. యెషయా 54:5 ఏమని ఉంటది? పాత నిబంధనలో ఏమని ఉంటది? నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఎవరు మరి మనల్ని సృజించింది ఎవరు? మనం ఎవరిని నమ్ముతాం సృజించిందని? యేసు ప్రభుల వారిని నమ్ముతామా లేదా? అయితే ఆయన మనల్ని సృజించిన ఆయన మనకు ఏమైనాడట? భర్త అయి ఉన్నాడు. అయితే ఇక్కడ వచ్చే వరకు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఇక్కడికి వచ్చే వరకు, ఇక్కడ సంఘంకి వచ్చే వరకు ఈయన భార్య భర్తలు తీసుకున్న అపోస్తులైన పౌలు కూడా అందుకనే భార్య భర్తలని ఒక మాదిరికరంగా తీసుకొని ఇక్కడ ఏం చెప్తున్నారంటే 25 నుండి ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వరకు ఒకసారి చదువుకొని మనం ముగించడానికి నేను సిద్ధంగా ఉంటాను. హల్లెలూయా. చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక త్వరగా. ఇవాళ ఎఫెసీ ఆదికాండం ఇక్కడనే ఉంటుంది, అక్కడనే తీసుకోండి, త్వరగా తీయాలి. 25 నుండి చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. చాలు ఇక్కడ ఏం చేస్తానంట? సంఘమును పవిత్రముగా ఆయన యొద్ద నిలబెట్టుకోవాలని వాక్యం అనే ఉతక స్థానంతో ఏం చేస్తున్నారు? వాక్యం అనే ఉతక స్థానంతో. ఇంతకాలము చాలా మంది కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యం చెబితే మా అయ్యగారు ఇప్పుడు చాలా మందికి ఎట్లున్నదంటే, నేను చూస్తున్నా ఒక 1 year వరకు నేను వాక్యం ఉన్నట్టుగా చెప్పే వరకు చాలా మంది కోపం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఈ వాక్యం ఏంటంటే ఉన్నట్టుగా చెప్తే ఆ ఉతక స్థానం ద్వారా మనం సరిచేయబడాలనే వాక్యం మన గురించి ఉన్నది. ఏమనున్నది? సరిచేయబడాల. సరి లేనికుంటా ఉండేదానికి మనం ఎంత చేసినా కానీ ఆయన ముందు నిలబడలేము. గుర్తుపెట్టుకోండి. కొంతమంది సంఘానికి రాకుండా నేను ఇంటికాడ ఉన్నా, ఎక్కడో వేరే కాడికి సంఘానికి వెళ్ళినా, అక్కడ కూడా గుడే కదండి, ఇక్కడ కూడా గుడే కదా, నేను అక్కడికి వెళ్ళినా, నేను ఈడ కూడా వెళ్ళినా, అక్కడ పోయి కూడా నేను ఆరాధించిన. మరి చెప్పేవారు కూడా కొంతమంది ఏముంటారంటే, ఇవాళ మీకు అందుబాటులో లేరు కదా అండి, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఒక గుడి ఉన్నదనుకో, అక్కడికి వెళ్ళి మీరు చూడండి అన్నాడు. అదేదో వాళ్ళకి ఏదో ఉన్నట్టు. కొంతమందికి వీలైనా కానీ రాలేక, ఇక్కడికి రాలేక అక్కడ గుడికి వెళ్తున్నాడు, వేరే కాడ ఉన్న కాడికి వెళ్తున్నాడు. కానీ దేవుడు ఆ విధంగా చూడట్లేదు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా ఉండేదంటే అక్కడిక్కడ తిరిగే వారికి వారిని నిలబెట్టుకోవాలని చూసుకోడు ఆయన. ఇక్కడ మనుషులను కాదు దేవుడు తీసుకునేది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు మనుషులను దేవుడు తీసుకుంటాడేమో, మనుషులను లేవనెత్తాడేమో అనుకుంటాడు. కానీ మనుషులు కాదు లేవనెత్తబడేది. ఎవరు? సంఘము లేవబడుతుంది. సంఘము ఆయన ఎదుట నిల్చుంటది గనక ఈ సంఘములో ఆయన ఎదుట నిల్చోవాలంటే నువ్వు సంఘానికి కట్టుబడి ఉండాలి. అర్థమైందా? కట్టుబడి ఉండకుండా వస్తన్న పోతన్న ఓ రామచిలికలని వాళ్ళలాగా చెప్తే కట్టబడరు, ఎత్తబడరు. అది నేను కూడా చెప్పేసిన, ఖచ్చితంగా చెప్తున్నా. ఎప్పుడైనా నువ్వు సంఘముకు, ఒక సంఘమునకు నువ్వు కట్టబడి లేకపోతే నీ ఇష్టానుసారంగా వచ్చిపోతా, నీ ఇష్టానుసారంగా ఉంటాను అంటే నువ్వు ఎత్తబడే ఉండవు. ఎందుకంటే అందుకని ఇక్కడ అపోస్తులైన పౌలు ఏమంటున్నా అంటే ఉతక స్నానం చేయి అంటున్నాడు. గట్టిగా గద్దించో, కడిగేసేయి, ఏది ఏమైనా సరే కడిగేసే వాళ్ళను. కడిగేసి నువ్వు ఉన్నప్పుడే క్రీస్తు ఏ విధంగానైతే ప్రేమిస్తున్నాడో, మిమ్మల్ని వదులుకోవడానికి ఏ విధంగానైతే ఆయన ఇష్టపడతలేడో, అలా నువ్వు ఎప్పుడైతే కడిగేస్తావో వీరు కూడా అలా ఉండాలి, వదలబడకుండా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా సంఘముతో ఐక్యత కలిగి ఉంటావో, సంఘస్థులతో కూడా నువ్వు ఐక్యత కలిగి ఎప్పుడైతే ఉండి ఆయన పనిని నువ్వు ముందు కొట్టుకుంటావో, అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అంట? నువ్వు ఆయన ఎదుట నిలబడి ఉంటావు. ఎక్కడ ఉంటావు? అప్పుడు గొర్రెపిల్ల మహోత్సవం జరుగుతుంది. ఇక ప్రకటనకు వెళ్ళిపోవాలి. 19వ అధ్యాయంకి వెళ్ళిపోయినామంటే ఇక మంచి మహోత్సవంలో కూర్చోవచ్చు. అప్పుడు ఎప్పుడు కూర్చుంటాము? సిద్ధపడదామంట. మనం సిద్ధపడినప్పుడు మనం కూర్చోలేము. ఇక్కడ ఏంటంటే ఇదంతా సిద్ధపడేది, ఇక్కడ రెడీ అవ్వడం అన్నమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం బయటికి ఎటన్నా వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అవుతాం కదా, మంచి బట్టలు వేసుకొని, పౌడర్ ఏదో వేసుకొని, మంచిగా వేసుకొని సిద్ధపడి వస్తుంటాం కదా. ఆ సిద్ధపాటే సంఘంలో జరగాలి. ఎక్కడ జరగాల?
వింటున్నారా వినట్లేదా? ఏమో విన్నామా, ఏం చెప్తారు లేనే అని ఊకే చెప్పిందే చెప్తా అంటారు. ఇక ఈ చెప్పిన దాన్ని ఊకే వినడం ఏమన్నా అనుకుంటున్నారా ఏంటి? అట్లేమని అనుకుంటున్నారా? ఇంకా అట్లా అనుకున్నా కూడా పర్వాలేదు, ఇంకా కొంచెం సగం మంది వెళ్ళిపోయినా నాకు పర్వాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ రెండవ ఆదాము వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఈ రెండవ ఆదాము వచ్చి ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని ఇప్పుడు కడగడం మొదలు పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? సంఘాన్ని కడిగేసాడు. మొత్తం కడిగేసి ఏం చేస్తున్నాడంటే ఆయన గురించి ఇంకా కొంచెం పూర్తిగా తెలుసుకోవడానికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భార్య భర్తల సంబంధాన్ని తీసుకొని దాన్ని సంఘములో పెట్టి, సంఘం అనగా దాన్ని పెట్టి ఆ సంఘానికి క్రీస్తుకు ఉన్న సంబంధాన్ని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? మరి ఎంతమంది సంఘములో ఒకరికొకరి మంచి సంబంధం కలిగి ఉన్నారు, దేవునితోని సంబంధంగా ఎంతమంది కలిగి ఉన్నారు అన్నది ఈ రోజు మనం చెప్పాలనుకుంటున్నాను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు దేవునితోని మనకున్న సంబంధం ఏమిటి? మరి ఆయన అంటాడు, ఒక ప్రకటన 1వ అధ్యాయము 5, 6, 7 వచనంలో ఏముంటుందంటే, తన రక్తము ద్వారా మన పాపములను గడిగిండని ఉంటుంది. చదవకండి, అవసరం లేదు, 1వ అధ్యాయం ప్రకటనలో ఉంటుంది. కానీ అయితే తన రక్తం ద్వారా మరి ఈయన చిందించి మనల పాపములను కడిగి మనల పవిత్రులుగా చేస్తే ఆ పవిత్రతను మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? ఈ రోజు క్వశ్చన్ వేస్తున్నాం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సంఘము అభివృద్ధి కాకపోవడానికి గల కారణం ఏంటంటే, మనము ఆయన పవిత్ర రక్తం ద్వారా కడగబడిన మనము పవిత్రంగా ఉండకపోవడమే. దట్స్ ఆల్. ఏమన్నాడు? వెరీ సింపుల్ గా, షార్ట్ గా చెప్పచ్చు, అవునా కదా? ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడ ఏమంటున్నాడు? తన రక్తం వలన మన పాపములు కడిగిన, ఆ పాపములు కడిగిన పాపములను మళ్ళీ మనము ఆ పాపంలోనే పడిపోతున్నాం. ఏం చేస్తున్నాము అంటే సంబంధాన్ని దూరం చేసుకుంటున్నాం. దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని ఏం చేస్తున్నాం అంటే దూరం చేసుకుంటున్నాం. అంటే వాక్యానికి మనం దగ్గరగా ఉండట్లేదు. ఎక్కడికి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది చూడండి. ఇది వాక్యం, ఈ గోడ వాక్యం అనుకున్నాం. ఏమనుకున్నాం? ఇది వాక్యం, ఇది లోకం. కొద్ది మంది ఏమో ఇట్లా మధ్యలో నిలబడతారు నాలాగా, వాక్యానికి లోకానికి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ లోకానికి ఇట్లుంటారు, ఇంతే, ఆ లోకానికి దగ్గరికి పోరు, ఇటు వాక్యానికి ఏదో వాక్యం వింటున్నామా అంటే వింటున్నాం అన్నట్టు. గుర్తుపెట్టుకోండి, ఏదో సంఘంలో ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్టు వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఎక్కడ ఉంటారు? మొత్తానికైతే లోకానికి ఇది ఏమని చెప్పిన నేను, ఇది లోకం. ఈ లోకానికి దీనికి అంటబట్టి కూడా ఉంటలేరు. ఎందుకు ఉంటలేరు? కొంచెం యేసుక్రీస్తు వారు తెలుసు కాబట్టి ఏం చేస్తారంటే, ఇటు కాకుండా అటు కాకుండా ఇటు కాకుండా పోనీ తీసుకొచ్చి ఈ మధ్యలోనే ఉంటారా అంటే ఈ మధ్యలో కూడా ఉండరు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం దగ్గరలోకి వెళ్ళి ఈ వాక్యానికి పోయి నువ్వు ఇట్లా ఎప్పుడైతే అంటగట్టబడి నువ్వు ఉంటావో, అప్పుడు నువ్వేం చేస్తావంటే దేవునితో నీకున్న సంబంధం ఆటోమేటిక్ వచ్చి నీలో సమస్య అన్నది అసలే కనబడదు. హల్లెలూయా. ఇక నీకు ఈ సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చింది, నాకు ఈ మేలు జరగలేదు, ఆ మేలు జరగలేదు అని చెప్పడానికి అసలు వీలే లేదు. ఓపెన్ చెప్తున్నా, ఏం చెప్తున్నా, వీలు అసలు లేనే లేదు. ఎందుకంటే నీవు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నావు? వాక్యముతో కనెక్ట్ అయి ఉన్నావు కాబట్టి ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంటది. ఎప్పటికైనా ఏమని చెప్తా అంటది? హెచ్చరిస్తుంటా అంటది. నీకు జరిగేది జరగబోయేది హెచ్చరిస్తుంటా అంటది. ఎందుకు హెచ్చరిస్తుందంటే, ఇప్పుడు ఏదైనా మనం ఇంట్లో ఏదైనా చేసుకోవాలంటే, మన ఇంట్లో ఉన్న భర్తతోనో కానీ లేదా భార్యతోనో కానీ మన పిల్లలతోనో కానీ ఏ విధంగా ఏదైనా డిస్కషన్ చేసుకోమా? అయితే దేవుడు కూడా నీతో డిస్కషన్ చేసుకుంటా అంటాడు. హల్లెలూయా. ఎప్పుడు డిస్కషన్ చేసుకుంటాడు? నువ్వు సంఘముతో కట్టబడి ఉన్నప్పుడు నీతో డిస్కషన్ చేసుకుంటాడు. వాక్యంలో ఉతక స్నానం చేయబడినప్పుడు నువ్వు డిస్కషన్ చేసుకుంటాడు. అంటే వాక్యంలో పూర్తిగా మునగాల, పూర్తిగా మునగాల. ఎప్పుడైతే నువ్వు పూర్తిగా మునుగుతావో అప్పుడు దేవుడు నీకేం చేస్తాడంటే నీ ఉతక స్థానాన్ని నిలబెడతాడు. అయితే అప్పుడు మళ్ళీ ఈ ఆదాం కదా చెప్తాడు కదా, ఈ స్త్రీయే నాకు ఇవ్వగా తింటిని అంటాడు. ఒకటి ఎక్కడ ఉంటాడంటే 3:12 పోయినప్పుడు, ఆదికాండం 3:12 పోయినప్పుడు ఈ మాట ఉండబడుతుంది. హల్లెలూయా. అయితే అక్కడ మనుష్య రూపకారంగా ఉన్న ఆదాము తప్పు చేసినాడు, కానీ ఇక్కడ ఆత్మ రూపంగా పరలోకం నుండి వచ్చిన ఈ ఆదాం అయితే ఆయన మనం తప్పు చేసినా కానీ మనల్ని వదిలిపెట్టడానికి ఆయన ఇష్టంగా లేడు. ఎందుకు లేడు?
ఏది ఏం చేసినా కానీ మనల్ని వదలడానికి ఆయన ఇష్టంగా లేడు. ఎందుకు ఇష్టంగా లేడంటే నువ్వు ఒక మంచి సంఘములో కట్టబడి ఉంటున్నావు కనుక నిన్ను వదలడానికి ఆయన ఇష్టపడట్లేదు. నీ సమస్యలు అన్ని తీసివేయడానికి ఆయన చూస్తున్నాడు. కానీ నువ్వు ఏం చేయాలంటే సంఘములో కట్టబడుతూ వాక్యం అనే ఉతక స్థానంలో, అంటే ఉతక స్థానం అంటే పూర్తిగా మునగడం అన్నమాట. ఏం చేయడం? నీళ్ళలోకి పోయి ఏదైనా చెరువులోకి పోయి ఇట్లా మునుగుతాడు చూసా, బాటు తీసుకున్నప్పుడు అట్లా ఎప్పుడైతే నువ్వు పూర్తిగా మునుగుతావో అప్పుడు నీకు కావలసిన అన్ని దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏమన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. కనుక ఏం చేస్తున్నాడంటే ఆదాము కూడా తినెను. దాన్ని ఒకసారి మళ్ళీ చూసుకున్నాం 3:6 ఏమని చూసుకున్నాం? ఆదాము కూడా తినెను. ఎందుకు మరి ఆదాము ఎందుకు తినవలసి వచ్చింది అక్కడ అంటే ఆయనకు తెలుసు, ఆదాముకు తెలుసు. ఏం తెలుసు? నేను కూడా తినకపోతే దేవుడు పెట్టే శిక్షను ఈ స్త్రీ తట్టుకోలేదు. ఎవరు? ఈ స్త్రీ మరణం అయిపోతుంది, కానీ నేను సజీవుడిగా ఉంటాను. నేను సజీవుడిగా ఉండడం వల్ల ఈ స్త్రీకి మారు మనసు రాదు. కనుక ఈ రెండో ఆదాం ఏం చేశాడంటే ఆయన లోకం మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచిండు. ఏం చేశాడు? తిరిగి లేచి మనల్ని అందరినీ శుద్ధులుగా చేసి మళ్ళీ కూడా మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఏం చేశాడంటే ఆయన సిద్ధంగా ఉండడానికి మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తా కాబట్టి కనుక తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే నిలబెట్టిండు. ఒక సంఘంలో నిలబెట్టి ఒక పునాదిగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అర్థమైందప్పుడు? అర్థమైందా? అర్థం కాలేదా? అందు నిమిత్తమే ఏం చేశాడంటే ఆయన కూడా తినవలసి వచ్చింది అక్కడ. మొదటి ఆదాము కూడా ఎందుకు ఏం చేసిండు? తినవలసి రావడానికి గల కారణం అదే. ఆమె ఒక్కతే శిక్ష భరించవలసిన, ఆ శిక్షను భరించడానికి కాదు, ఆమె శిక్ష నుండి నేను తప్పించడానికి. ఎందుకంటే ఆదామును దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. ఏం చేశాడు? చాలా ఎక్కువగా ప్రేమించాడు. అంత చేసినా కానీ, అన్ని అవి చేసినా కానీ మళ్ళీ మీరు బయటికి వెళ్ళి వెళ్ళగొట్టినా కానీ మళ్ళీ మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి అని చెప్పిండు. కానీ మీరు నాశనం కాండి అని చెప్పిండా? మరి తప్పు చేశారు కదా. తప్పు చేసినా కానీ ఏం చేశాడు? వాళ్ళని ఫలించమని చెప్పాడు. అయితే ఈ సంఘములో ఉన్నవారు కూడా తప్పు చేసినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే సరి చేసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని చూస్తున్నాడు. కానీ ఈ రెండో ఆదాం చేస్తున్నాడు. కానీ ఆ అభివృద్ధిలోకి మీరు రావడానికి ముందుకు వెళ్ళకపోతే దానికి ఎవరు మాత్రము ఏం చేయలేం. కనుక ఈ రెండో ఆదాం ఎందుకు వచ్చాడంటే మొదటి ఆదాము మట్టి నుండి ప్రకృతి సంబంధంగా పుట్టినవాడు, రెండో ఆదాము పరలోక సంబంధం నుండి వచ్చినవాడు. ఈ పరలోక సంబంధం నుండి వచ్చిన వాడి ద్వారా మన పాపములు, మన శాపములన్నీ కడిగివేయబడ్డాయి, కొట్టివేయబడ్డాయి. దాని ద్వారా మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతున్నాం. కనుక మనం సంఘములో ఏ విధంగా ఉంటున్నాం, మన సంఘములో మన పాత్ర ఏమిటి అన్నది ఒక్కసారి మనలో మనం పరీక్షించుకున్నాం. ఆ పరీక్షించుకోవడం వల్లనే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కనుక ఒక్కసారి నీ సంఘములో నీ పాత్ర ఏమిటి, సంఘముకు నువ్వు ఏ విధంగా ఉపయోగపడుతున్నావు, సంఘంకు నువ్వు ఏ టైంకి వస్తున్నావు, నువ్వు ఏ సమయంలో సంఘంలో నువ్వు ఆరాధించడానికి వస్తున్నావు, ఆ సంఘంలో ఉండడానికి నువ్వు ఎంతసేపు ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, ఆ సంఘంలో నువ్వు ఉండడానికి గల కారణం ఏమిటి అన్నది ఒక్కసారి మనలో మనం ఒకసారి పరీక్షించుకున్నాం. మనం ఒకసారి మనం ప్రార్థన చేసుకున్నాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న కిరణ్ బ్రదర్ ప్రార్థనలో నడిపిస్తాడు. అందరం మోకరించినట్లయితే. హల్లెలూయా.